మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ చందు. సో ఎలక్షన్స్ టైం కదా, ఈ ప్రచారాలు అవన్నీ హోరాహోరీగా జరుగుతున్నాయి. రేపటితో ప్రచారాలు కూడా ఫుల్ స్టాప్ పడిపోతాయి. అయితే అండి, ఈ ఎలక్షన్స్ టైం అనగానే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మన రాజకీయ నాయకులు అభ్యర్థులను నుంచోపెట్టడం, వాళ్ళు ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు, ఈ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు పెట్టారు, మేము ఇన్ని సీట్లు గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తాం, మీకు ఇన్ని సీట్లు వస్తాయి, మీరు ప్రతిపక్షంలో ఉంటారు, ఇదంతా ఒక ప్రాసెస్గా నడుస్తూ ఉంటుంది. ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఓటు వేయాలి అనుకున్న టైంలో అందరి నోట ఒకే మాట, ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఓటు వేసే వ్యక్తి గెలుస్తాడా ఓడిపోతాడని కాదు, నీ భవిష్యత్తుని మారుస్తాడా లేదా చూసుకో అని చెప్పేసి రకరకాల కామెంట్లు మనం వింటూనే ఉంటాం అన్నమాట. ఇక ఈ ప్రాసెస్లో మనం ఓటు ఎన్నిసార్లు వేస్తాం? మహా అయితే ఒకసారి, లేదా 2 సార్లు, 3 సార్లు, 10-15 సార్లు ఓటేశారనుకోండి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే 105 ఏళ్ళ బామ్మగారు ఎన్నిసార్లు ఓటేశారో తెలుసా? 89 సార్లు ఓటేశారనమాట. 89 సార్లు ఓటేశారా? ఇంతకీ ఎవరావిడ, ఎక్కడ ఉంటుంది, ఏంటి ఆవిడ కదా అనుకుంటున్నారా? చెప్తానమాట. సో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా అక్కలమ్మ గారు ముందుంటారు. సో ఇక అక్కలమ్మ గారు 1914లో చిత్తూరు జిల్లా తంబలపల్లి మండలం పంచాలమరిలో ఆవిడ జన్మించారు. 8వ తరగతి వరకు చదువుకున్నారు. ఇక ఆ తర్వాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది. 1992లో గాంధీజీ గారు మదనపల్లి వచ్చినప్పుడు ఈవిడ 30 కిలోమీటర్లు నడిచి గాంధీజీ గారిని కలిసి ఆయన్ని చూశారనమాట. ఇక చుట్టుపక్కల కొంతమంది ప్రజలతో గాంధీజీ గారికి మద్దతు కూడా ఇచ్చారు ఈవిడ. సో మొత్తంగా చూసుకుంటే అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1942లో ఫస్ట్ టైం మనకి ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఈవిడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ ఎప్పుడూ ఓటు వేయటం మానుకోలేదు. 105 ఏళ్ల వయసులో ఆవిడ మొత్తం 89 సార్లు ఓటు వేసేదని ఆవిడ చెప్పుకోవడం జరిగిందనమాట. ఎంత వయసు వచ్చినా కూడా బామ్మగారు కళ్ళజోడు పెట్టుకోకుండా పుస్తకాలు చదవగలరు. సో మొత్తంగా ప్రస్తుతానికైతే ఈ ఎన్నికల టైంలో ఈ అక్కలమ్మ గారు 105 ఏళ్ళ అక్కలమ్మ గారు 89 సార్లు ఓటు వేయటం అనేది హాట్ టాపిక్గా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. సో మరి ఆవిడంత పెద్ద ఆవిడ, ఎన్నిసార్లు ఎంత అనుభవంతో ఆవిడ ఓటేశారు, 1 కాదు 2 సార్లు, 89 సార్లు ఓటేశారు. కాబట్టి ఆవిడ చెప్పింది కూడా కరెక్టే కదా. మరి ఏమంటారు? కరెక్ట్ కదా. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.